పుల్ల పుల్లని మెంతి మజ్జిగ మట్టి ముంతలో పోసుకొని ఆ మట్టి ఫ్లేవర్ అంతా పట్టి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ముద్ద ముద్దకి అమృతం. నాలుక మీద జర్రం లోపలికి జారిపోతుంది ఫ్రెండ్స్, అంత బాగుంటుంది. మెతుకు మెతుకులో ఆహా ఎంత బాగుంటుందంటే రుచి, తప్పకుండా ట్రై చేయండి. నా స్టైల్లో ఇవాళ మీకు మెంతి మజ్జిగ ఎలా చేయాలో చూపించబోతున్నా ఫ్రెండ్స్. చూద్దామా, ఇంకెందుకు ఆలస్యం. స్టవ్ వెలిగించి బాండి పెట్టి 2 స్పూన్స్ మెంతులు వేసేసి దోరగా వేయించేయండి. పచ్చి వాసన అంతా పోయేటట్టుగా, మాడకూడదు, సిమ్లో పెట్టేసేయండి. స్టవ్ కట్టేసే ముందర 1 స్పూను వాము వేసేసి అదంతా ఒక్కసారి వేయించేసేసి చల్లార్చి పక్కన పెట్టుకోండి. ఒక బౌల్లో పుల్లటి పెరుగు 1 కప్పు తీసుకొని నీళ్లు పోసేసి కవ్వంతో బాగా చిలికేసేయండి. ఎప్పుడు కూడా పెరుగు పచ్చళ్ళకి కమ్మగా ఉండాలి పెరుగు. ఈ మెంతి మజ్జిగ వీటికి పుల్లగా ఉంటే బాగుంటుంది. రుచికి తగ్గ సాల్ట్, చిటికెడు పసుపు వేసేసి మనం వేయించి పెట్టుకున్నాం కదా మెంతులు వాము కలిపేసేసేయండి మొత్తం. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగు వేసేసి కాస్త కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసేసి పోపు వేసేసేయండి. ఆ పోపు అంతా వేగంగానే మనం రెడీ చేసుకున్నటువంటి మెంతి మజ్జిగలో కలిపేసేసేయండి. పైనంతా కాస్త కొత్తిమీర వేసినా కూడా చాలా బాగుంటుంది. అసలు ఎంత బాగుంటుందంటే మెంతి మజ్జిగ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ మెంతులంతా నానాక 2 గంటలు పోయాక రైస్లో తింటే అద్భుత. డయాబెటీస్ పేషెంట్లకు కూడా చాలా మంచిది ఈ మజ్జిగ పోసుకొని తింటే. థ్యాంక్ యూ.